నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకుంటే తీసేయండి అని బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు చూసి అసలు ఏంటి ఒక తాతగారి ఫోటో పక్కన మనవడి ఫోటో ఉండడం నేరం అంటారా? ఇక్కడ ఒకటి కీలకమైన అంశం, బాలకృష్ణ గారు వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, కళ్యాణ్ రామ్ వచ్చినా, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఇతరత్ర ఎవరు అక్కడికి వచ్చినా కూడా ఒక ప్రత్యేక పరిస్థితిలో నేను అక్కడికి రావడం జరిగింది. మిగిలిన 365 రోజుల పరిస్థితులు వేరు. ఎన్టీఆర్ గారు కాలం చేసిన రోజు, వర్ధంతి రోజు అక్కడ తెలుగుదేశం శ్రేణులు కానీ, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు కానీ, ఎన్టీఆర్ గారి అభిమానుల మూడు వేరుగా ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారు మన నుంచి దూరం జరిగిన రోజు అది, వారు కాలం చేసిన రోజు, శాశ్వతంగా మన నుంచి దూరం జరిగిన రోజు అది. అది ఒక ఎన్టీ రామారావు గారు కాదు, ఆఖరికి మన కుటుంబ సభ్యులైనా సరే వారు చనిపోయిన రోజు డెఫినెట్గా వారికి నివాళులు అర్పించుకునే సందర్భంగా మనం వేడుకలు విలాసాలు చేసుకోం. వేడుకలు విలాసాలు చేసుకునే సందర్భాలు పరిస్థితులు వేరే ఉంటాయి. అక్కడ ఒక పెద్ద నాయకుడికి, కుటుంబ పెద్దకి నివాళులు అర్పిస్తున్న సందర్భం అది. ఆ సందర్భంగా కొంతమంది అభిమానుల అవగాహన రాహిత్యంతో అక్కడ సమయం సందర్భం చూసుకోకుండా వాళ్ళు ఆ స్వాగతం సుస్వాగతం అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ గారి కన్నా ముందు ఎర్లీ అవర్స్లోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి వెళ్ళటం జరిగింది. వాస్తవంగా వారే దాన్ని తీపిచ్చుండాల్సింది. ఇక్కడ ఈ ఆడంబరపు ఫ్లెక్సీలకి ఆస్కారం లేదు, ఇది సమయం కాదు, ఈ సందర్భంలో ఇవి పెట్టకూడదు అని వాళ్ళ అభిమానుల్ని వాళ్ళే హెచ్చరించి తీయించుండాల్సింది. అది గౌరవంగా ఉండేది. సరే, వాళ్ళు ఒకవేళ గమనించుకోలేదు, వాళ్ళు హడావుడిలో వెళ్ళిపోయారు అనుకుందాం. తర్వాత వచ్చిన బాలకృష్ణ గారు దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇవి ఇక్కడ ఈ సందర్భంలో ఇవి ఏర్పాటు చేయకూడదు, తీసేయమని చెప్పని. కుటుంబ పెద్దగా ఆయనకు ఆ హక్కు ఉంది. బాలకృష్ణ గారు ఒక రకంగా తారకరత్న హాస్పిటలైజ్ అయిపోయిన సందర్భంలో కానీ చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నాం. భువనేశ్వర్ గారి మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ఆమె వ్యక్తిత్వ హననం జరిగిన సందర్భంలో కానీ, ఇవాళ ఎన్టీఆర్ గారి ఆబ్జెన్స్లో ముఖ్యంగా హరికృష్ణ గారు కూడా కాలం చేసిన తర్వాత ఆ కుటుంబంలో బాధ్యతగా ముందుకొచ్చి ఒక రకంగా కుటుంబ పెద్దగా నిలబడుతున్నది బాలకృష్ణ గారే. అటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్లెక్సీలు పెట్టించారని చెప్పని ఆయన క్లెయిమ్ చేసుకుంటారా? ఆయన ఏర్పాటు చేయించింది కాదు కదా, అభిమానులు ఏర్పాటు చేశారు. లేదు, జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారని అనుకున్నా కూడా అవి చేయకూడదు. ఆయన నా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పని ఆయన చెప్పరు. కాబట్టి ఆయన అనుమతితోటి పెట్టారని చెప్పని కూడా మనం అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ అభిమానులు ఎవరో అత్యుత్సాహ ప్రదర్శన చేశారు. ఇంకొకటి కూడా ఏంటి, సహజంగా ఘాటు బయట ఏర్పాటు చేసేవాళ్ళు ఫ్లెక్సీలు కొన్ని. ఈసారి ఇవి ఘాట్ లోపల ఉన్నాయి, ఎంట్రీ లోపల ఉన్నాయి. ఎంట్రీ లోపలన్నా బయట ఉన్నా అదైతే సందర్భం కాదు. నీరాజనాలు ఎన్టీ రామారావు గారి గురించి శ్లాఘిస్తా పెట్టారంటే అర్థం ఉంది. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తా, ఆయన పరిపాలనని గుర్తు చేస్తా, ఆయన పాత్రను గుర్తు చేస్తా ఫ్లెక్సీలు పెడితే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన స్మరించుకునే రోజు కాబట్టి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇదే ఇష్యూ కాదు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో అప్పటి నుంచి అసలు దేనికి స్పందించట్లేదు, ఒక ట్వీట్ కూడా చేయట్లేదు అని చెప్పి చాలా ఘోరంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని స్క్రోల్ చేయడం, ట్రోల్ చేయడం ఇట్లాంటివి చూస్తున్నాం. సో దానివల్ల ఏమన్నా ఇట్లా బిహేవ్ చేశారు, ఇట్లా అన్నారంటారా? ఇక్కడ కొన్ని ఉన్నాయమ్మా, మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా నేను. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన మహానాడులో తను పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీల రాజకీయాల నుంచి తను దూరం జరిగాడు. తను పాల్గొన్నది లేదు, తన ప్రాతినిధ్యం కూడా లేదు. 2012లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సంకల్పించుకొని 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2014 ఎన్నికలు ఒంటరిగా ఆయన ప్రచార బాధ్యతలు మొత్తం కూడా మోశారు. ఆ ఎన్నికల్లో హరికృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ కనీసం కళ్యాణ్ రాము చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా ఒక ప్రాంతంలో కొద్దిసేపు పాల్గొని సంఘీభావం తెలిపాడు తప్ప, జూనియర్ ఎన్టీఆర్ అయితే పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి కూడా కనీసం ఎక్కడ పార్టిసిపేట్ చేయలే. ఆ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలే.
కేవలం చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టంతో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2014 తర్వాత చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్స్ జరుగుతున్నాయి. అవును. అక్కడ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలో, నారా లోకేష్ ఫ్లెక్సీలో పెట్టుకుని ఎవరన్నా హడావుడి హంగామా చేస్తున్నారా? కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ దూరంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నాడు. అవును. అతను పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటే పార్టీలో అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదు, లేదు అతనికి తగిన గుర్తింపు ఇవ్వలేదని చెప్పని హంగామా చేశారంటే అర్థం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు, పార్టీ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల పేరిట కొన్ని ఫ్లెక్సీలు పట్టుకొని సీఎం అని చెప్పని ఒక హడావుడి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఎవరు అసలు వాస్తవంగా నిజమైన తెలుగుదేశం అభిమానులు అయితే, నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే వాళ్ళు ఏం చేయాలి? మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి, మేము తెలుగుదేశం అభిమానులుగా ఉండి నీ అభిమానులుగా ఉన్నాము, నువ్వు పార్టీ యాక్టివిటీస్లో ఎందుకు పార్టిసిపేట్ చేయటం లేదు, నువ్వు పార్టీలోకి రమ్మనమని ఆయన అడగాలి, ఆయన రప్పించాలి. పార్టీలో ఇవాళ పార్టీ ఓడిపోయిన సందర్భంగా పార్టీ యాక్టివిటీస్లో ఆయన ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేసినాక ఆయన రైట్ గురించి ఆయన క్లెయిమ్ చేసుకుంటే అర్థం ఉంది. ఆయన ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా తెలుగుదేశం యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉంటున్నాడు. ఆయన దశాబ్ద కాలం దాటిపోయింది. అటువంటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనకు ప్రాధాన్యత ఎందుకు గెలిపిస్తారు? పార్టీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కానప్పుడు, ఆయన యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నప్పుడు ఆయన గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇక్కడ ఎవరైతే యాక్టివిటీలో ఉంటారో వాళ్ళే ఫేమ్లో ఉంటారు, వాళ్ళకే రికగ్నైజేషన్ వస్తుంది, క్యాడర్ వాళ్ళనే రికగ్నైజ్ చేస్తారు. సార్ ఇప్పుడు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఇదే ఈ ఫ్లెక్సీల విషయం ఏదైతే ఉందో దీనికోసమే కొడాలి నాని గారు కొన్ని కామెంట్స్ చేశారు. 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా సరే, 100 మంది నందమూరి బాలకృష్ణ వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ని బీట్ చేయలేరు అని, అలాగే వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు స్పందించరు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇవి నిజమంటారా? ఇక్కడ ఒకటి గుర్తుంచుకుందాం మనం, మీరు ప్రస్తావించారు కాబట్టి కొడాలి నాని, లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీళ్ళు స్పందనలు చూశాను నేను కూడా. అసలు కొడాలి నానికి నైతికత ఉందా? ఎందుకంటున్నానంటే వెన్నుపోటు అని ప్రస్తావిస్తున్న కొడాలి నాని నా ప్రశ్నలకు కొన్నిటికి సమాధానం చెప్పాలి. దేన్ని వెన్నుపోటు అంటారు? ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిగా విభేదించింది చంద్రబాబు నాయుడు గారా, హరికృష్ణ గారా? అంటే ఇప్పుడు జనరేషన్కి 95లో జరిగిన సంఘటనలు గుర్తుండవు కాబట్టి అని చెప్పని, ఇప్పుడు పుట్టి పెరిగి పిల్లలు ఇప్పుడు 20-25 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఆ రోజు జరిగింది ఏంటో తెలియదు కాబట్టి అని చెప్పని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చలామణి అవుతుంది అనుకుంటే, తెలిసిన మాబోటాళ్ళు ఉన్నాం, చరిత్ర తెలిసిన వాళ్ళం, అక్కడ జరిగిన ప్రతి సంఘటనని కళ్ళ ముందు చూసిన వాళ్ళం ఉన్నాం. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 1994లో హిందూపూర్, టెక్కలి 2 చోట్ల గెలిచారు. హిందూపూర్ రీటైన్ చేసుకొని టెక్కల్లో రాజీనామా చేస్తున్నారు. అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. లక్ష్మీపార్వతి గారిని పోటీ చేయించబోతున్నారని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో చైతన్యరథ సారథిగా నేను తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం సర్వీసెస్ అందించున్నా, నాకు అభ్యర్థిత్వం ఇవ్వండి అని చెప్పని మొట్టమొదటగా లక్ష్మీపార్వతి గారితో విభేదించి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి తన బయోడేటా ఇచ్చి తన అభ్యర్థిత్వాన్ని క్లెయిమ్ చేసింది హరికృష్ణ గారు. ఎన్టీ రామారావు గారు దాన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో హరిసేన అని చెప్పని హరికృష్ణ గారు ఒక సేన ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలోనే లక్ష్మీపార్వతి గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారితో డిఫర్ అవ్వాలా? మొట్టమొదటిగా డిఫర్ అయింది హరికృష్ణ గారు. హరికృష్ణ గారితో కుడిభుజంగా ఉన్నది కొడాలి నాని. అసలు ఈ కొడాలి నాని అనే వ్యక్తి నలుగురికి తెలిసింది హరికృష్ణ గారు అనుచరుడుగానే. ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన హరికృష్ణ గారితో ఉన్న వ్యక్తిగానే కొడాలి నాని తెలుసు. అంటే కొడాలి నాని ఎన్టీ రామారావు గారితో అనుకూలంగా ఉన్నాడా, డిఫర్ అయ్యాడా? అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన వ్యక్తి ఎవరు? అతనికి ఉందా హక్కు? 95లో కుటుంబము, పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఎన్టీ రామారావు గారితో విభేదించడం. ఆ రోజు ఎక్కడున్నాడు ఈ కొడాలి నాని? ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఉన్నాడా, అనుకూలంగా ఉన్నాడా? 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో కదా కొడాలి నాని తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచింది. అంటే మరి ఇతను ప్రస్తావిస్తున్న వెన్నుపోటు అనేది జరిగిన 9 సంవత్సరాల తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అయ్యావు అని అంటే ఆ రోజు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు అని చెప్పని? చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడా? మొట్టమొదటిగా నువ్వు వెన్నుపోటుదారుడువా? ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటి విభేదించింది నువ్వు. నీ తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. హరికృష్ణ గారు విభేదించిన తర్వాత పార్టీలో మిగిలిన శ్రేణులన్నీ నిర్ణయం తీసుకున్నాయి. మిగిలిన శ్రేణులు విభేదించినాయి. ఈ వాస్తవాలు తెలియదు కదా అని చెప్పని
ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడదాం. 2004కి ముందు 1999లో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి ఆయన అన్న తెలుగుదేశం అని చెప్పని ఒక పార్టీ పెట్టుకొని 294 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఓకే. గుడివాడలో స్వయంగా హరికృష్ణ గారు పోటీ చేశారు. మరి అంతగా ఆరాధించి అభిమానించిన హరికృష్ణ గారు అనుచరుడిగా చలమణైన మీరు హరికృష్ణ గారి గెలుపుకి ఏమైనా దోహదం చేశారా? హరికృష్ణ గారికి వెన్నుపోటు పొడిచి మీరు చెప్తున్న వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగి హరికృష్ణ గారు ఓటమికి బాధ్యులయ్యారా? హరికృష్ణ గారు ఓడిపోయారు గుడివాడలో. మీరు హరికృష్ణ గారికి జైలా అంటే హరికృష్ణ గారు అనుచరుడిగా ఉండి హరికృష్ణ గారికి వెన్నుపోటు పొడిచి మీరు వెన్నుపోటుదారుడు అంటున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగి మీరు 99లో హరికృష్ణ గారు ఓటమి కారకులయ్యారు. 2004లో తెలుగుదేశం పార్టీలో గెలిచారు. 2009లో కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చెంచలగూడ జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో చేరారు. మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? తెలుగుదేశం పార్టీకి మీరు వెన్నుపోటు పొడిచారు. మీ నేపథ్యం మీ జీవితం మొత్తం ఇది. మీరు ఇవాళ జూనియర్ పట్ల మీకు అంత ప్రేమ ఆప్యాయత కరుణ కారిపోతుందా? మీకు మీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుంటే గొంతు పెగలలేదే, నోరు ఇప్పి ఇది అభ్యంతరకరం అని చెప్పని ప్రస్తావించలేదే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇది తప్పు అని చెప్పని ప్రస్తావించలేదే. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా పోరాటం చేశాడా? ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ ఏంటి? రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారిని సమాన స్థాయి నాయకులుగా చిత్రీకరించాడు. ఇది తెలుగుదేశం శ్రేణుల్లో చాలా బలంగా ముద్రపడిపోయింది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయినా సరే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి గుర్తింపు గౌరవం దక్కాలి, ప్రాతినిధ్యం ఉండాలి అనుకున్నప్పుడు పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ గుర్తింపు గౌరవం దక్కుద్ది తప్ప ఏ సందర్భంలో కూడా ఎన్టీఆర్ గారి శత జయంతి జరుగుతుంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేయలే. ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారి చేతుల మీదుగా కాయిన్ రిలీజ్ చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేయలే. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయింపు జరిగి అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందించలా. భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అవమానిస్తే తను ఇచ్చిన స్టేట్మెంటు పేరు ప్రస్తావన లేకుండా ఒక మొక్కుబడి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలి, దానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట చేసే ప్రతి తప్పుడు కార్యక్రమానికి, తప్పుడు అని ఎందుకంటున్నానంటే నేను పార్టీలో అలజడి సృష్టించే ఉద్దేశంతో, అక్కడ శాంతి భద్రతల సమస్యగా మార్చే లక్ష్యంతో ఇవాళ వైసీపీ పార్టీలో ఒక సంక్షోభం తలెత్తింది. షర్మిల రూపంలో వాళ్ళకు ఒక సవాల్ ఎదురవుతుంది. దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం తెలుగుదేశం పార్టీలో కూడా ఒక సంక్షోభం సృష్టించే ప్రయత్నంతో ఈ ఫ్లెక్సీల అంశాన్ని చాలా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వంత భారతు నాని, యాలగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వ్యక్తులు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంటనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. ఎన్టీ రామారావు గారిని డిజోన్ చేసుకున్న రోజు, ఎందుకు డిజోన్ చేసుకున్నారు ఆ రోజున తెలుగుదేశం శ్రేణులు? 1995లో ఈ లక్ష్మీపార్వత కారణంగానే. ఆ రోజు రామారావు గారితో డిఫర్ అయిన వాళ్ళలో ఈ యాలగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నాడు, ఈ కొడాల నాని ఉన్నాడు. ఆ రోజు లక్ష్మీపార్వతి బూచిగానే హరికృష్ణ గారి నుంచి డిఫర్ అయ్యారు. హరికృష్ణ గారితో సహా చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయ్యి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిధ్యంగా ఉంటున్నాం కాబట్టి అని చెప్పని, ఆయన ఏదో కొద్దిగా పదవులు ఇచ్చాడు కాబట్టి అని చెప్పని, ఎన్టీ రామారావు గారి పేరు మార్చిన సందర్భంగా తనకున్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు హోదా నుంచి రాజీనామా చేశాను కాబట్టి అని చెప్పని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలుగుదేశం శ్రేణులకి తెలుసు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం శ్రేణులు లిటరల్గా కట్టప్ప లాంటి వాళ్ళు. ఎట్లయితే కట్టప్ప సింహాసనానికి బానిసలు అన్నారో తెలుగుదేశం శ్రేణులు కూడా ఆ జెండాకు బానిసలు. ఆ జెండాకి ఉనికికి ప్రమాదం వస్తుంది అనుకున్న రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని తప్పించి నాయకత్వ మార్పుని ఆహ్వానించారు ఆ రోజు. ఇవాళ ఇంకెవరినో తప్పియటానికి, ఇంకెవరినో డిజోన్ చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా వాళ్ళు టాలరేట్ చేయరు, వాళ్ళు సంకోచించరు. కాబట్టి దాన్ని గుర్తెరిగితే తెలుగుదేశం పునాదుల మీదే మేము ఎదిగాము, తెలుగుదేశం ఇచ్చిన బలం మీదే మేము ఎదిగామనేది గుర్తిస్తే భవిష్యత్తులో అయినా సరే వాళ్ళకి ఆ విలువ ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు వాళ్ళు డిజోన్ చేసుకుంటే వీళ్ళు డిజోన్ చేసుకురా, ఖచ్చితంగా వాళ్ళు మాకు తెలుగుదేశంతో సంబంధం లేదు అని చెప్పని వాళ్ళు డిజోన్ చేసుకోవడానికి సిద్ధపడప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువగానే డిజోన్ చేసుకుంటారు. వాస్తవ పరిస్థితి రియలైజ్ అయితే గౌరవప్రదంగా ఉంటుంది. కాదు అనుకుంటే ఎవరి దారు వాళ్ళదే. థ్యాంక్ యూ సార్.